పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 दत्त. అయితే నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తూ యంత్రాలు మంత్రాలు రుద్రాక్షలు వాస్తు మూలికలు వీటన్నీ ఉన్నాయా లేవా అనేది అన్వేషణ చేసిన. దయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా మరి చేతబడి ఉందా బాణమతి ఉందా వీటన్నిటి మీద అన్వేషణ చేసి నేను ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్ లోపల మిలిటరీలో ఉద్యోగం చేసుకుంటూ 2 పడవల మీద ప్రయాణం చేసుకుంటూ 8వ తరగతి నుంచి నాకు ఇది అనుభవం. నా చిన్నప్పటి జీవితం నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఈ సబ్జెక్టు అతి కష్టమైన ఈ సబ్జెక్టును అతి ఇష్టంగా నేను చేసుకుంటూ ఇది ఉంది అనేది ఒక 10% నాకు రిజల్ట్ తెలిసింది. నేను ఒకప్పుడు ఏంటంటే నాకు ఉద్యోగం లేకున్నప్పుడు ఒక ఉద్యోగ ప్రాప్తి గురించి ఒక యంత్రం ఉన్నది ఒక పాత గ్రంథంలో అది ఒక గోడకు అంటించి రోజు నాది ఎస్ఎస్ అయిపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని తీసుకుని రోజు దానికి అగరబత్తి చూపిస్తుంటే స్నానం చూపి కరెక్ట్ 41 రోజులలో నాకు ఆల్ ఇండియా రేడియో కార్పొరేషన్ మళ్ళీ వచ్చేసి డిఆర్డిఎల్ డిఎల్ఆర్ఎల్ మళ్ళీ వచ్చేసి మన ఏది ఇది సేల్ టెక్స్ ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో వచ్చింది. ఇవన్నిట్లలో ఇంటర్వ్యూ ఇస్తున్నా ఫెయిల్ అయిపోతున్నాం బాగా వస్తున్నాయి. అది ఆ యంత్రమాత్యం. అయితే అప్పుడు నేను సక్సెస్ఫుల్ వాక్శుద్ధి కావాలి నాకు అంటే అట్రాక్షన్ కావాలి. అదే బుక్లో వశీకరణ యంత్రం ఉంది. ఆ వశీకరణ యంత్రాన్ని కూడా పెట్టి జోబులో పెట్టుకొని పోయినాం. ఇక డిఎంఆర్లో పోయి ఇంటర్వ్యూ ఇస్తే అలా అరే బాబు నువ్వు ఇక్కడ కూడా ఇచ్చినావు అక్కడ కూడా ఇచ్చినావు అంటే నాకు మరి ఏం చేయాలి స్వామి నాకు భుక్తాయాసం గురించి కష్టం ఉన్నది అందుకే లేదు నీ మనిషిని చూస్తే అట్లా కనబడతావు అంటే మనిషి అట్లుంటే నువ్వు కష్టాలు ఉన్నాయా అని చెప్తే వాళ్ళు దాని గురించి ఆలోచన చేసి ఆ ఇంటర్వ్యూలో అడిగినాడు టకటక చెప్పేసేసిన ఎట్లా చెప్పి నాకే అర్థం అట్రాక్షన్ అయిపోయారు నాకు ఆ యంత్రం జోబులు ఉండకంలో అయిపోయి ఆ 10 మంది బోర్డు మెంబర్స్ సెలెక్ట్ చేసేసారు ఉద్యోగము అదే డిఎంఆర్లో పనిచేసుకుంటూ దాంట్లో నేను గత 34 సంవత్సరాలు సర్వీస్ చేసుకుంటా ఈ విద్యను చేసుకుంటా 10 మందికి నేను సహాయపడుతున్నాను. అయితే నేను ఎవరిని మంచిగా అయిపోయింది బాబు నువ్వు ఈ 5,000 తీసుకో 2,000 తీసుకో అంటే నాకు అవసరం లేదు మీరు అన్నదానం చేయించండి ఎక్కడన్నా గుళ్ళల్లో అన్నదానం చేయించండి మీకు స్తోమత ఉంటే నెలకు 10,000 5,000 ఖర్చు పెట్టి నెలకోసారి 5,000 ఖర్చు పెట్టి ఒక 100 మందికి భోజనాలు పెట్టుండ్రు 5,000లో 50 మంది తింటారు కంపల్సరీ ఇంత బియ్యం అవి తీసుకొచ్చి నెల ఒక గుళ్ళ అన్నదానం పెట్టుండ్రి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లోపల ఏంటంటే అన్ని దానాలు ఉన్నాయి దాని లోపల. పప్పు ఉన్నది కందిపప్పు కుజుడికి సంబంధించింది, బియ్యం ఉన్నాయి చంద్రునికి సంబంధించింది, మళ్ళీ ఉప్పు ఉంది శనికి సంబంధించింది, మళ్ళీ దానిలో వచ్చి నెయ్యి ఉన్నది
మళ్ళీ శనికి సంబంధించింది, నూనెలు ఉన్నాయి శనికి సంబంధించినవి. మళ్ళీ వచ్చేసి దాని లోపల మినప అది ఏది పాపడ పెడతాం అప్పడం, అది రావుకు సంబంధించింది. ఈ మళ్ళీ నూనె ఉన్నది దాని లోపల శనికి సంబంధించింది పచ్చడిలో. మళ్ళీ పచ్చడి పెడతాము దానికి. మామిడికాయ చెట్టు ఏదైతుందో అది గురువుకు సంబంధించింది. శనగలతో చేసింది ఏదైనా పెట్టినామనుకోండి గురువుకు సంబంధించింది. అట్లా నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు మొత్తం ఉన్నాయి. కాబట్టి ఒక అన్నదానం చేస్తే నవగ్రహ శాంతులకు నువ్వు అన్నదానం చేసినట్టు. ఇంటికి వచ్చినానికి చాదవుతావు ఏం చాదవుతావు, ఇంత అన్నం పెట్టి అన్నాడు తినొచ్చిన అంటాడు అనుకో. ఒక ప్లేట్లోనే కొంచెం మీరు వండుకున్నదే కొంచెం కొంచెం పెట్టి అని చేతికి ఏంది భోంచేసిపోమని. వాడు ఎప్పుడైతే తిని చేతులు కడుగుతాడో మీ ఇంటికి లోపల 100% ధనానికి లోటు ఉండదు, అప్పుల బాధలు ఉండయి, సొంతం గృహం నిర్మాణం అవుతుంది. ఇది చేయండి. అయితే ఇప్పుడు చేతబడి ఉందన్నారు. చేతబడి అంటే ఏంటి అర్థం కాదు. ఇంట్లో ఒక బెడ్ ఎప్పుడు వాడుకొని ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఎన్ని మందులు ఇచ్చినా బాగా కాదు. ఏంటంటే దగ్గర పోతే చేతబడి అయింది ఉంటాడు, వాడికి వచ్చిన అన్ని మంత్రాలు ఏదో చేసేసి తూతపడి చేసేసి వేలకు వేలు మింగేస్తాడు. ఆటో గీటో అమ్మేసి పెడతారానికి ఆడు పోయించేసి కూర్చుంటాడు. ఈ విధంగా చేయకండి. మీకు ఏంటంటే ఇప్పుడు నేను ఒక గ్రంథం రాసిన, ఇది ఒకటి గ్రంథం రాసిన, ఇది సకల శాస్త్ర గ్రంథం. దీనిలో ఒకటి మంత్రశాస్త్రంలో ఉంటుంది. ఈ మంత్రము భద్రకాళి మంత్రం. అయితే ఇది ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకు జపమాల తెచ్చియండి. అమ్మ ఈ యొక్క మాల తిప్పు రోజు ఈ మంత్రం చదువుకుంటాం. ఇది భద్రకాళి మంత్రము నేను చెప్తున్నా చూడండి. ఇక్కడ డిస్ప్లే ఇక్కడ కూడా నేను దీన్ని పెడుతున్నా. ఈ మంత్రాన్ని ఓం క్రీం 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 3 సార్లు. ఓం భద్రకాళి ధనం ధాన్యం సంతానం ఆరోగ్యం దేహి మే స్వా. అయితే ఆమెకు ఆరోగ్యమే కాదు, ధనము ధాన్యము మళ్ళీ వచ్చేసి సంతానము ఏ ప్రాప్తం లేదు, ఏది లేకున్నా కలుగుతుంది ఈ అమ్మవారి యొక్క ప్రవర్తోటి. ఈ భద్రకాళి మంత్రము చాలా పవర్ఫుల్ బీజాక్షరం. ఈ బీజాక్షరాన్ని ఒకడు హైగ్రీవుడు అనేటోడు అమ్మవారికి తపస్సు చేసి ఉండి ఈ క్రీం బీజాక్షరంతో అమ్మవారితో లేచి వస్తుంది గాలిలో. అది ఏంటి స్వామి ఈశ్వరుని నడుతున్న ఇట్లా గాలి లేస్తుందంటే నీ భక్తులు ఒకడు నీ బీజాక్షరం ఏదైతే క్రీం బీజాక్షరం ఉందో ఆడు ఒకటే క్రీం 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 అంటున్నాడు. ఆ క్రీం బీజాక్షరము మన కైలాసానికి కూడా చేరింది. అది నాకు చెవులలో ధ్వనిస్తున్నది. అందుకే నువ్వు లేచిపోతున్నావు. నువ్వు కొద్దిసేపు అయితే వానికి భూలోకానికి వెళ్ళిపోతావు గాలి లోపట. నువ్వు ఇమీడియట్ పోయి వానికి ఏది కావాలనో వరం ఇచ్చేయి అంటాడు. అయితే అటువంటి బీజాక్షరం ఇది క్రీం 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 ఓం భద్రకాళి ధనం ధాన్యం ఆరోగ్యం దేహి మే స్వ. ఇది పేషెంట్లే కాదు అందరూ చదువుకోవచ్చు. ధనం ధాన్యం ఆరోగ్యం, సంతానం లేని వాళ్ళు సంతానం అవుతుంది, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం అవుతుంది, ధనం లేని వస్తుంది. చదువుకొని నేను ఇక్కడ పెట్టిన ఈ మంత్రాన్ని రాసుకొని రోజు 108 సార్లు ఒక మాల తెచ్చుకొని చేసుకోండి. 41 రోజుల వల్ల మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఇది చేసుకోండి. మీకు ఇంకేదన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నా దగ్గర రావాలనుకుంటే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 5 గంటలు 6 గంటల వరకు ఉంటా. నేను రావచ్చు, ఫోన్ చేసుకొని కలవచ్చు. నేను ఉండేది ఎక్కడనో కాదు, ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ నగర్ అనే దగ్గర పక్కకే బిఎన్ రెడ్డి కాలనీ ఉంటుంది. అక్కడికి వచ్చి ఫోన్ చేసినా చాలు. లేదనుకుంటే మీకు కార్లు వచ్చే వాళ్ళకి అట్లా వచ్చే వాళ్ళకైతే లొకేషన్ కూడా పెడతాం. లొకేషన్ చూసుకుంటా రండి. మీరు మాకు ఫోన్ చేసినట్టయితే లొకేషన్ వస్తుంది. లేదు అనుకుంటే గూగుల్ మ్యాప్లో కూడా నాది లొకేషన్ ఉన్నది. శ్రీ సాయి దత్తానంద అని కొడితే మీకు లొకేషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్లలో. కొట్టి రండి. మీరు జాతకం ఇట్లా చూపించుకోవాలంటే 40 నిమిషాలు టైం తీసుకుంటా. 100% మీకు 40 నిమిషాల లోపల మీ యొక్క ప్రాబ్లమ్స్కు ఏమేమి రెమెడీస్ కావాలనో అవన్నీ ఇచ్చి పంపించేస్తా. మీకు ఆ భగవంతుని దయ వల్ల ఇప్పటి వరకు ఎవరికి ఫెయిల్ కాలేదు, మీకు కూడా కాలేదని కాదని అనుకుంటూ నేను భావిస్తున్న దత్తాత్రేయుని యొక్క ఆజ్ఞతోటి, ఆ దత్తాత్రేయుని యొక్క పవరు, ఆయన ఇచ్చిన నా దివ్య శక్తితోటి మీకు ఇంత సంతానం బాధ్యతలున్నా, మీకు ఆర్థిక బాధలున్నా, చేతబడి ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలు భార్య భర్తలు కొట్లాడి మీ ఇంటికి వచ్చేసింది పాప, మరి ఎట్లా అని అంటే వాడు దొరకపోని అంటుండు, విడాకులు అంటుండు, అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాడు 4 రోజులు వాడక దొబ్బిండు గురువు, నేను పెళ్లి చేసుకుంటాను మోసపోయినా, వానికి లొంగిపోయినా,
నేను పాడైపోయినా నాకు జీవితం వాడే కావాలి నాకు అనుకున్న వాళ్ళకి కూడా వచ్చి కలవచ్చు. మళ్ళీ వచ్చేసి భార్యాభర్తలు విడాకుల వరకు వచ్చేస్తున్న వాళ్ళు కూడా రావచ్చు. మళ్ళీ మీకు దోషాలు తీసేస్తే 100% కలుసుకుంటున్నారు ఇవాళ ఎంతోమంది నన్ను. కాబట్టి మీరు రండి, నన్ను ఉపయోగించుకోండి. ఎవరికైనా మంత్రోపదేశము మీకు మీరు కూడా 10 మందికి సేవ చేయాలి, నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం ఉన్నది అనుకున్న వాళ్ళు రాండి, మంత్రోపదేశం తీసుకోండి. ఈ గ్రంథం కూడా మీకు ఉచితంగా ఇస్తా. ఆ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు ఓ మంత్రదండం ఇస్తా, గురుమాలలు ఇస్తా, మళ్ళీ తాటా గ్రంథాలు ఇస్తా, అవన్నీ ఇచ్చేస్తా. దానికి ఏంటంటే 11,000 మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఐటమ్స్ ఇవ్వాలి కదా. వచ్చి కలవండి, మీరు మంత్రోపదేశం తీసుకోండి. 10 మందికి మీరు కూడా సేవ చేస్తున్నా అంటే నేను ఎంతోమంది నా దగ్గర ఇప్పటి వరకు 540 మంది మంత్రోపదేశం తీసుకోరు. ఒక 1000 మందికి ఇవ్వాలనేది సంకల్పం. అయితే ఫోన్ చేసి చెప్తుంటారు, గురుగారు నేను ఎంతోమంది ఇప్పుడు నా ఇంటి కూడా కూర్చుంటున్నారు, వస్తున్నారు, వాళ్ళకు కూడా నేను చేస్తున్నా, నాకు అందరు ఫోన్ మంచిగా అయిందని అంటున్నారు, 4 డబ్బులు వస్తున్నాయి, మీ దయ వల్ల బతుకుతున్నా అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంటే నేను ఎంతో సంతోషిస్తున్నాను. జై గురుదత్త.